ఆచార్య యాత్రి ఆర్ట్స్ పేరిట మేము ప్రసారం చేస్తున్నటువంటి ప్రసారాలను అశేషంగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఆచార్య యాత్రి ఆర్ట్స్ పేరిట ఒక విశిష్టమైనటువంటి పాత్రను పోషించాలనేటువంటి ఒక సదుద్దేశంతో వైవిధ్యం కలిగినటువంటి ఇష్యూస్ని నేను ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రపంచ సినిమా మార్గదర్శి జపనీస్ మూవీస్ డైరెక్టర్ అకిరా కురోసావా వారి గురించి నేను మీకు తెలియపరచుకోవడం జరిగింది. అరుదుగా వారి గురించి కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పినప్పుడు కూడా పూర్తి ప్రామాణికంగా మన తెలుగు ప్రేక్షకులకు అకిరా కురోసావా వారిని పరిచయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆ యొక్క గొప్ప మార్షల్ ఆర్ట్స్ జపనీస్ మూవీ డైరెక్టర్ అకిరా కురోసావా గారి గురించి మీకు తెలియపరుచుకున్నాను. ఇందులో భాగంగా ఈరోజు హాలీవుడ్ యాక్టర్స్, సింగర్ మ్యారిలిన్ మోన్రో ఆ మహానటి గురించి మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వారి గురించి మాట్లాడటానికి సన్నద్ధమవుతున్నాను. మ్యారిలిన్ మోన్రో జనవరి 1926 వారు జన్మించారు. ఆగస్టు 4, 1962 వారు దివంగతులయ్యారు. అంటే మ్యాక్సిమం 36 ఇయర్స్ మాత్రమే వారు జీవించి కొన్ని చిత్రాలలో హాలీవుడ్ని షేక్ చేసినటువంటి సెక్స్ సింబల్ ఆఫ్ హాలీవుడ్ యాక్టర్స్గా వారు వినుతికెక్కినటువంటి విషయాన్ని నయాగరా చిత్రం ద్వారా ప్రపంచ చలనచిత్ర నటి మ్యారిలిన్ మోన్రో మొట్టమొదట 2-3 చిత్రాల్లో నటించినప్పుడు కూడా ప్రముఖంగా నయాగరా అనేటటువంటి హాలీవుడ్ మూవీతో ఆమె ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో అగ్రనటిగా వెలుగొందినటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అందులో నూతన వధూవరులు ఒక జంట, అసూయ మోసంతో అల్లకల్లోలమైనటువంటి భార్యాభర్తలు ఒక జంట మధ్యన జరిగేటటువంటి ఇష్యూస్ మాట అది. ఇది ఈ చిత్రం కాకుండా మ్యారిలిన్ మోన్రో జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లోండ్స్, హౌ టు మ్యారీ ఏ మిలియనర్ అనేటువంటి గొప్ప చిత్రాల్లో కూడా ఆమె నటించడం కూడా జరిగింది. అయితే చాలామంది చిత్రాలలో తారలు నటించినప్పుడు కూడా కొంతమందిని బహుముఖంగా మనం ప్రస్తావించుకోవటం జరుగుతుంది. ఉదాహరణకు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చూసుకుంటే అగ్ర తారలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికీ భవిష్యత్ తరాల్లో కూడా ఒక మహానటి సావిత్రి గారి గురించే తెలియపరుచుకుంటాం. ఎందుకంటే ఆమె పోషించినటువంటి పాత్రలు, ఆ పాత్రల యొక్క స్వభావము, ఆ యొక్క స్వభావంలో ఉన్నటువంటి తీరుతెన్నులు, ఆ మహానటి యొక్క ఔదార్యాన్ని మనం ఓన్ చేసుకొని ఆమె చివరి దశలో ఏ విధంగా మరణించింది అనేటటువంటి విషాదకరమైనటువంటి ఒక దృశ్యాన్ని నేటికి కూడా మన మస్తిష్కం నుంచి వైదొలగిపోవడం కారణం ఏమిటంటే ఆ మహానటి పాత్రలో మనం అంతగా ఓన్ చేసుకున్నాం. మరొక నటి హిందీ యాక్టర్ మీనా కుమారి కూడా మహానటి సావిత్రిలాగా తన జీవితాన్ని ఎంత
హిమాలయ శిఖరాగ్ర స్థాయికి వెళ్ళి అమాంతంగా పాతాళానికి పడిపోయినటువంటి జీవితం కూడా మీనా కుమారిది. అదేవిధంగా మ్యారిలిన్ మ్యాన్రోతో పోల్చుకోదగినటువంటి మరొక నటి మధుబాల. మధుబాల కూడా ఒక గొప్ప నటిగా ప్రఖ్యాతి చెంది మ్యారిలిన్ మ్యాన్రో 36 ఇయర్స్కి ఎలాగైతే చనిపోయారో ఆమె కూడా అలాగే 36 ఇయర్స్కే మధుబాల కూడా చనిపోవటం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే జీవితంలో సుఖ సంతోషాల మధ్యన ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఆటుపోట్లను తట్టుకోలేక ఆమె కూడా చివరిలో ఆల్కహాల్ మత్తు నిద్రలో ఆ గతాన్ని ఆ కష్టాలను మర్చిపోవడానికి ఆమె తీసుకున్నటువంటి ఆ ట్యాబ్లెట్స్ వలన ఆమె అచిరకాలంలోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరొక నటుడు గురుదత్ కూడా చాలా చిన్న వయసులో అటు భార్య మధ్యన గీతాదత్ మధ్య ఇటు వైదా రెహమాన్ మధ్య ఒక మెతక మనస్తత్వం కలిగినటువంటి వాడైనందువలన గురుదత్ కూడా అలాగే ట్యాబ్లెట్స్ ఆల్కహాల్లో కలుపుకొని ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఎంతోమంది నటీనటులు హాలీవుడ్లో నటించినప్పుడు కూడా ఒక గురుదత్తును మనం తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఒక మహానటి సావిత్రి, ఒక మీనా కుమారి, ఒక మధుబాల, ఒక మ్యారిలిన్ మ్యాన్రో, ఒక గురుదత్, వీళ్ళందరినీ కలిపి తీసుకుంటే విషాదంగానే వీరి మరణాలు జరగటం జరిగింది. అయితే మీకు నా బ్యాక్గ్రౌండ్లో వరవరరావు గారి యొక్క ఫోటోను పెట్టడం జరిగింది. అసలు మ్యారిలిన్ మ్యాన్రోకి ఆ ఫోటోకి వరవరరావు గారికి ఏమిటి సంబంధం అనేటటువంటి ఆలోచన మీకు రావచ్చు. వరవరరావు గారిని మనం ఒక కోణంలోనే ఈ ప్రపంచం చూసింది. వరవరరావు గారిని ఒక కోణంలో చూడలేకపోయినటువంటి సందర్భం నేను ఈ యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉండగా మ్యారిలిన్ మ్యాన్రో గురించి ఒక కవిత వరవరరావు గారు రాశారు. ఆ ఇంటర్వ్యూ కాదు, వారంతటి వారి చెప్పడం జరిగింది. వారు చదువుకున్న రోజుల్లో అంటే 1960స్లో వారు మ్యారిలిన్ మ్యాన్రో హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడి చూసేవారట. గురుదత్ మూవీస్, బిమల్ రాయ్, సత్యజిత్ రే, మృణాల్ సేన్ ఇలాంటి అగ్రదర్శకుల యొక్క చిత్రాలను కోకొల్లలుగా చూచినటువంటి కళాభిరుచి కలిగినటువంటి ఒక ప్రేక్షకుడిగా వరవరరావు గారిని నేను గమనించడం కూడా జరిగింది. అంటే వారు చెప్పిన మాటలను బట్టి మ్యారిలిన్ మ్యాన్రో చనిపోయినప్పుడు వారు రాసినటువంటి కవిత, నీ ప్రతి అవయవము సౌందర్యాన్ని నిర్వచిస్తున్నది, నీ ప్రతి హావభావము నీ యవ్వనాన్ని నిర్ణయిస్తున్నది, లోకమంతా నీ అతిలోక రూపాన్ని చూసి నోరు తెరుచుకొని మ్రాన పడిపోతుంటే అలా నోరు తెరుచుకునే ఉండిపోయావు సుందరి ఆఖరిదాకా. ఎన్ని హృదయాలలోనూ దీపాలు ముట్టించిన నీ అధరాలు నీ హృదయాన్ని చూపడానిక ఎన్నడూ కలుసుకోకుండానే కాలిపోయాయి. వయసు నీకు అన్ని అంగాల్లోనూ సొంపులు సొగసులు తీర్చింది కానీ నీ పసికళ్ళల్లోనూ శిశు హృదయంలోనూ దాగిపోయిన అమాయకతను మాత్రం దోచుకోలేకపోయింది. ఇంత పిపాసలో ఇంత జిగిషీలో కుస్తీలు పడుతున్న ఈ కుళ్ళులోకం నుంచి ఇంకేదో అవ్యక్త మధురాభావాన్ని ఆశించిన నీ నిర్మల హృదయం మోసపోయింది. నయాగరా సృష్టించిన వెలుగులు కావాలి కానీ లోకానికి ఎంత ఎత్తు నుంచి పతనమైతే, ఎంత గొప్ప జల హృదయం పగిలిపోతే అగ్ని పుట్టిందో ఏం పట్టింది. మనిషి తోలుబొమ్మలాడించిన నాటి మనస్తత్వం యంత్రాలను ఆడించడంలో ఎదిగింది కానీ మనసులోని మమతలను అర్థం చేసుకోవడంలో కాదు. అందుకోనేమో నీవిక్కడ అతకలేదు. జేవురించిన మబ్బుల మొగాలి మీద
ఒక తటిల్యత మర్చిపోయినట్లు తెర మీద మెరిసిపోయావు. ఆ క్షణిక దర్శనమే ఇంకా కనకవర్షం కురుస్తూనే ఉన్నది. అయినా నీ గురించి నోరు చొచ్చేలా ఎన్నైనా అపవాదులు చెప్పుకోవచ్చు, కానీ కాగితం మీద కలం పెట్టించి వ్రాయించుకునే అంత పవిత్రత కాలేదు నీవింకా చాలామందికి. రాళ్ళు రప్పలు రాముని చెప్పులు, రాళ్ళు రప్పలు రాముని చెప్పులు తాము ప్రాణం పోసుకొని మహాకావ్యాల్లో సైతం ప్రాణం పోసుకున్నాయి, కానీ నీవు మాత్రం కవితా వస్తువు కావట. జీవివి, అందులోనూ కామానికి దేవివి. నీవు అసలే కవితా వస్తువు కాదట. నీవంత నగ్నంగా కనిపించడం కన్నా నీ హృదయమంత నగ్నంగా, భావోద్విగ్నంగా, నిర్మలంగా కనిపించడం ఈ సమాజానికి కళ్ళు మంట. నీకు లావణ్యం ప్రసాదించిన నీ హృదయ సౌందర్యానికి కళ్ళు మూసుకుంది ఈ ప్రపంచం. అందుకే నిద్రపోని నీ నిరంతరాన్వేషణ, మనశ్శాంతికై చేసిన గవేషణ అన్నీ సుందర దీర్ఘ సుషిప్తిలో ఫలించాయి అని పెండ్యాల వరవరరావు గారు రాసుకున్నటువంటి ఈ యొక్క మ్యారిలిన్ మ్యాన్రో గారి గురించి, ఆమె యొక్క చిత్రాలు ఎక్కువగా ఇష్టపడి చూసిన దాని మీదట ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోవటంలో, ఆమె యొక్క జీవితాన్ని, ఈ ప్రపంచంలో ఆమె యొక్క పాత్ర, ప్రపంచం ఆమెని ఏ విధంగా చూసింది అనేటువంటి విషయం మొత్తం కూడా వరవరరావు గారు ఈ యొక్క తన యొక్క ఈ కవిత స్ఫూర్తిలో మ్యారిలిన్ మ్యాన్రో యొక్క జీవిత రేఖలను రాయటం జరిగింది. అందువలన మ్యారిలిన్ మ్యాన్రో గారి యొక్క విషయంలో వరవరరావు గారు, వారు ఒక ప్రేక్షకుడిగా, ఒక సాహిత్య పిపాసిగా, ఒక సాహితీవేత్తగా, వారు 30 సంవత్సరాలు ఒక తెలుగు లెక్చరర్గా పనిచేసినందువల్ల ఆ రుచిని, ఆ కళా తృష్టని ఈ కవితా రూపంలో నేను చూసినందుకు నేను చాలా సంతోషపడి, మ్యారిలిన్ మ్యాన్రో గారి యొక్క జీవితాన్ని, ఆ జీవితంలో యొక్క ఒడిదుడుకులను వరవరరావు గారు ఎంత గొప్పగా రాశారనేటువంటి విషయంగా నేను ఒక కళాభిమానిగా, ఒక కళా పిపాసిగా, ఒక సినీ సంగీత సాహిత్యాన్ని నిరంతరము ఆరాధించేటటువంటి భక్తుడిగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నమస్తే.